నమస్కారం, నా పేరు మామిడిపల్లి నాగభూషణం, ఏలూరు జిల్లా వికలాంగుల ప్రెసిడెంట్ని. ఈ మధ్యకాలం 4 రోజులు మట్టి మా ఏలూరు పార్లమెంటు పుట్టా మహేష్ గారి మీద టీవీలోను సోషల్ మీడియాలోను ఎక్కడ చూసినా సరే ఆయన ఏదో చేశారు. హైదరాబాద్లో పార్టీకి వెళ్ళి నెగిటివ్ వచ్చిందని ఒకసారి, పాజిటివ్ వచ్చిందని ఒకసారి రకరకాల వస్తున్నాయి. కానీ అలాంటి మంచి మనిషి మాకు వచ్చిన 2 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఆయనతో దగ్గరగా మేము దివ్యాంగులము మాకు కొన్ని సేవలు అందించడం కోసం ఏదైనా ఆఫీస్ కాడికి వెళ్తే ఎన్నో మంచి పనులు చేశారు. అలాగే కొల్లేరు సమస్యలు కానీ లేదా పొట్టపాకు రైతులకు కానీ ప్రతి కార్యక్రమం, ఏ రోడ్ లేదన్నా ఏదైనా సరే చాలా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తి మీద ఇలాంటి రూమర్స్ వచ్చేటప్పుడు మాకు చాలా బాధ కలిగింది. ఈ 4 రోజులు మట్టి ఏం జరుగుతుందో ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. కానీ ఆయన మంచి మనసుకి భగవంతుడు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని మా దివ్యాంగులు, ఏలూరు జిల్లాలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా ఫోన్ చేసి, అన్నయ్య గారు ఏంటిది ఇలా అంటున్నారంటే, అమ్మాయి ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు కూడా మేము దగ్గర ఉన్నాము. తర్వాత కూడా ఏదైనా పని ఉంటే వాళ్ళని వీల్ చైర్ కావాలనో లేకపోతే మాకు బండి కావాలని ఏదైనా వెళ్తే తక్షణం ఆయన ఉన్నా లేకపోయినా ఆఫీసులో ఎంపీ గారు, పిఏ గారు కానీ లేదా అక్కడ ఉన్న అనుచరులు ఎవరైనా సరే మాకు చాలా బాగా చేశారు. కాబట్టి ఆయన అలాంటి వ్యక్తి కాదని మేము నమ్ముతున్నాం. ఆయన త్వరగా కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని మనస్ఫూర్తిగా మా ఏలూరు జిల్లా వికలాంగుల తరపున కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను భీమడోలు మండల వికలాంగుల ప్రెసిడెంట్ని. గత వారం రోజులుగా మా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ గారి మీద వచ్చిన ఎలిగేషన్ వాస్తవం కాదని మా వికలాంగులు అందరూ అనుకుంటున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదని ఆయన హైదరాబాద్ వెళ్ళి పెళ్లికి అటెండ్ అయిన, పార్టీకి అటెండ్ అయిన కార్యక్రమంలో ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఇది తప్పని, ఇది కరెక్ట్ కాదని ఆయన మా వికలాంగుల కోసం చాలా పనులు చేశారు. మేము ఎప్పుడైనా స్పందించారు. అలాగే ప్రజల కోసం కూడా కొల్లేరు గురించి కూడా పోరాడారు. బెమ్మడోలు నుంచి ద్వారకా తిరుమల వెళ్ళడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే